పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, భారతదేశంలో మరియు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు అలాగుననే క్రైస్తవేతరులకు యేసుక్రీస్తు వారి నామంలో నా ప్రత్యేకమైనటువంటి శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినము ప్రత్యేకంగా మరలా కొంతకాలం తర్వాత సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి గల ప్రత్యేకమైనటువంటి కారణం లేకపోలేదు. చాలా కాలం నుంచి మరి కరుణాకర్ సుగుణ క్రైస్తవుల మీద వేస్తున్నటువంటి అభండాలు అభియోగాలు క్రైస్తవుల మీదనే కాక క్రైస్తవులకు ప్రామాణికమైనటువంటి సత్యవేద గ్రంథం బైబిల్ మీదను అలాగనే జగత్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీదను కరుణాకర్ సుగుణ మరి భారతదేశంలో పౌరుడిగానే కాక మతపిచ్చగలిగినటువంటి విధి విధానములు మనందరికీ విదితమే. కాబట్టి ఈ దినము ప్రత్యేకముగా కరుణాకర్ సుగుణ చేసినటువంటి ఎన్నో వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలని ఆయా సందర్భాల్లో చూస్తున్నాను. నాకెంతో వేదనకరంగమైన మాటలు ఆ కరుణాకర్ సుగుణ వీడియోలో మాట్లాడుతున్నాడు. కనుకనే ఆయా సందర్భాల్లో ఒక సేవకుడిగా మరి క్రైస్తవుడిగా స్పందించవలసినటువంటి బాధ్యత నాకు కూడా ఉంది కనుక ఈ సందర్భంలో ఆ మాటలను వీక్షించిన తర్వాత మరి నాకు కూడా క్రైస్తవ సోదరులు సేవకులు అనేకులు తెలుగు రాష్ట్రాలే కాక నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వారు విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా ఫోన్ చేస్తే, బ్రదర్ ఈ వీడియో మీరు విన్నారా, మీరు చూసారా, మరి చాలా బాధాకరంగా ఉంది, ఈ వీడియోని మీరు చూసి దానికి స్పందించి ఏదైనా సత్యవేద గ్రంథంలో నుండి లేఖనములు ధ్యానించి ఆ వీడియోకు మరి స్పందించి సరైనటువంటి వీడియో చేస్తే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే మరి క్రైస్తవులు సేవకులు అనేకుల మనోభావాన్ని దెబ్బతీస్తున్న వీడియోకు కరుణాకర్ సుగుణకు మీరు బుద్ధి చెప్పిన వారు అవుతారు. ఎంతోమంది కరుణాకర్ సుగుణ వీడియోలకి స్పందిస్తూ వర్తమానాలు చేస్తున్నారు, అయినా ఆయనలో మార్పు రావడం లేదు. ఆయన క్రైస్తవం మీద సత్యవేద గ్రంథం మీద యేసుక్రీస్తు మీద చేస్తున్న అభియోగాలను ఆయన మానుకునేటట్లు అనేక క్రైస్తవులు స్పందించి వీడియోలు చేయడం ఎంతైనా మంచిదని ఫోన్ కాల్స్ ద్వారా సహోదరులు అలాగున మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు మాట్లాడడం వల్ల నేను కూడా కొంతకాలం ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభు నాకు ఇచ్చినటువంటి అనుకూలతను బట్టి భారాన్ని బట్టి ఈ వీడియో చేయడానికి ప్రభు సహాయం చేస్తూ వస్తున్నాడు. దాని కొరకై ఆ వీడియోను మరి లేఖనం ధ్యానించడానికి ముందుగా ప్రభు సహాయం కొరకై మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. లేఖనాన్ని చదివి ప్రార్థన చేసుకుంటాం. లేఖనంలో దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తే రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో 5వ వచనం, యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని
ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. ప్రార్థన చేసుకుంటాం ప్రభు సహాయం కొరకై. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు. కరుణాకర సుగుణ మరి యేసుక్రీస్తు మీద, సత్యవేద గ్రంథం మీద, క్రైస్తవుల మీద మోపుతున్న అభియోగములను తిప్పికొడుతూ లేఖనముల నుంచి సత్యాన్ని గ్రహించేటట్లు క్రైస్తవులకు, సభ్య సమాజానికి, మరి హిందూవేతరులకు కూడా ఈ లేఖన భాగంలో, క్రైస్తవేతరులకు కూడా ఈ లేఖన భాగంలో అర్థమయ్యేటట్లు వారి మనోనేత్రము తెరవబడి సత్యాన్ని గ్రహించేటట్లు సహాయపడమని, వీక్షకులందరికంటే నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మీరే మాట్లాడి మయం పొందమని, కరుణాకర సుగుణం దర్శించి నిజమైనటువంటి మరి జగత్ రక్షకుడు తను ఎరుగునట్లుగా సహాయపడమని, క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి, బోధలు చేస్తున్నటువంటి వారందరితో మీరు మాట్లాడి వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా వారి మంచి ఆరోగ్యం ఇచ్చి వారు నిజమైన దేవుని తెలుసుకుని నీ నామాన్ని ప్రకటించేటట్టు సహాయపడమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ మాటలను మనము గమనించడానికి ముందుగా, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసేడానికి ముందు అసలు కరుణాకర్ సుగుణ తను ఏమని మాట్లాడుతూ వచ్చాడు, తన మాటల విధానము ఎలాగుందో మీరొకసారి పరిశీలించవలసిందిగా మీ గమనానికి ఈ గమనానికి లేఖనాలు తీసుకొని రావాలన్నది నా అభిప్రాయం. సత్యవేద గ్రంథంలో ఏమని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడో ఆ మాటలను ఒకసారి మీరు కూడా పరీక్షించాలని చూడండి. భారతదేశానికి వచ్చి ఇక్కడ గురువుల దగ్గర ఆధ్యాత్మికంగా కొంత సాధన చేసి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి బోధించాడు అనే అంశానికి సంబంధించి నేను బైబిల్లో నుంచి కొన్ని రెఫరెన్స్లని, ఆధారాలను తీసుకుని వివరించడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఒక విషయాన్ని విజయప్రసాద్ రెడ్డి గారు ఖండించారు. అదేమిటంటే, కాబట్టి మీరు గమనించారు కదా, యేసుక్రీస్తు ప్రభు భారతదేశానికి వచ్చి కరుణాకర్ సుగుణ చెప్పిన మాటలు మీరు విన్నారు కదా. యేసుక్రీస్తు భారతదేశానికి వచ్చి మరి భారతదేశంలో హిమాలయ పర్వతాలతో గుహలలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర యేసుక్రీస్తు నేర్చుకొని వారి దేశానికి వెళ్ళి, యెరూషలేముకి వెళ్ళి గురువు శిష్యులను గురించి మాట్లాడుతూ వచ్చాడని, దాని విషయంలో మరి కొంతమంది సహోదరులు స్పందించి వీడియోలు చేశారని, దానికి తోడుగా మరి విజయప్రసాద్ రెడ్డి గారు స్పందించి వీడియో చేస్తూ వచ్చారని కరుణాకర్ సుగుణ తన మాటల్లో మీరు వింటూ వచ్చారు. ఇంకా కొంతమంది మరి క్రైస్తవ సోదరులు, సేవకులు వీడియోలు చేసిండొచ్చు. ఒకవేళ ఈ విషయంలో వీలైతే మన సహోదరుడు సాంబశివరావు గారు కూడా వీడియోలు చేసిండొచ్చు. ఇంకా నాకు తెలియని వారు చాలామంది వీడియోలు చేసిండొచ్చు. మన వాళ్ళు స్పందిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రేమైనటువంటి సహోదరులారా, కరుణాకర్ సుగుణ మాట్లాడిన మాటలు ఏంటంటే, అసలు పాత నిబంధన గ్రంథములో ఎక్కడ కూడా గురువు శిష్యులు అనే పదము, గురు పరంపరలు అనే పదము లేదు అన్నటువంటిది కరుణాకర్ సుగుణ యొక్క అభిప్రాయం. ఆయన ఏ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ మాట చెప్తూ ఉన్నాడంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో
మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే 8వ వచనంలో, మీరైతే బోధకుని పిలవడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. 10వ వచనం ప్రాముఖ్యంగా చూడండి. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఈ మాటలను చదివినటువంటి కరుణాకర్ సుగుణ గురువు శిశువు అనే పదాలు పాత నిబంధనలు ఎక్కడ కూడా లేవు. గురువు అనే పదము కొత్త నిబంధనలో యేసుక్రీస్తు 23వ అధ్యాయము ఈ 10వ వచనంలో మాట్లాడుతున్నాడు కనుక, కాబట్టి ఇది ఎలా మాట్లాడగలుగుతున్నాడంటే భారతదేశంలోనికి వచ్చి ఆ హిమాలయ పర్వతాల గృహలలో ఎక్కడున్నటువంటి సాధుల దగ్గర ఆయన విద్యను అభ్యసించి, కాబట్టి గురువు శిశువు అనే పదాలని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వాడుతున్నాడు అన్నటువంటి విధానము కరుణాకర్ సుగుణ చెప్తున్నట్టుగా మనందరికీ, లేక ఆ వీడియోని చూసినటువంటి వారందరికీ విదితమే. ప్రేమైనటువంటి వారలారా, కరుణాకర్ సుగుణ యొక్క అభియోగం ఏంటంటే యేసుక్రీస్తుకు ఏమీ తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు భారతదేశంలో వచ్చి జ్ఞానాన్ని అభ్యసిస్తూ వచ్చాడు మా సాధువుల దగ్గర, సన్యాసుల దగ్గర అని ఆయన యొక్క అభిప్రాయము. ఆ వీడియో ద్వారా వీడియోని చూసిన వారందరికీ అది విదితమే. అంత మాత్రమే కాదు, మరి యెరూషలేములో లేక క్రైస్తవ దేశములలో గురువులు శిశువులు అన్నటువంటి పరంపర అనేది ఏమాత్రము లేదు అన్నటువంటి అభియోగం కూడా కరుణాకర్ సుగుణ చేస్తున్నాడు. ప్రేమైనటువంటి స్నేహితులారా, భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులైనప్పటికీ, మరి క్రైస్తవేతరులైనను, వారు ఇస్లామీ వారైనను, వారు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వారైనప్పటికీ, వారు బౌద్ధులైనా, జైనులైనా, సిక్కులైనా, ఇస్లామీ వారైనా, హిందువులైనా, క్రైస్తవులైనా అందరూ గ్రహించవలసినటువంటి సత్యము సత్యవేద గ్రంథములో నుండి మనం పరిశీలన చేస్తాం. ఈ వీడియోను ప్రారంభం నుంచి చివరి వరకు సదుద్దేశంతో, సద్భావంతో విని వీక్షించి సత్యాన్ని గ్రహించవలసిందిగా యేసుక్రీస్తు నామంలో ప్రేమతో విన్నవించుచుండగా చిత్తగించుడి. ఒకవేళ ఈ వీడియోను మీరు విని వీక్షించిన తర్వాత ఈ వీడియో కరుణాకర్ సుగుణకు చేరే వరకు మీరు షేర్ చేస్తే ఎంతో మంచిది, ఆయనకు కనువిప్పు కలగజేసిన వారు అవుతారని ప్రభు నామమున ఒక సహోదరుడిగా ఈ మాటలను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రేమైన వారులారా, నాకంటే ఎంతోమంది గొప్పవారు ఇప్పటికే ఎన్నో వీడియోలు చేస్తూ వచ్చారు. అయినా నాకు ఫోన్ చేసినటువంటి సహోదర సహోదరులను బట్టి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారిని దృష్టిలో పెట్టుకొని వారు ఫోన్ కాల్కి స్పందించి ఈ వీడియోను చేయడానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. ఇలాగ అనేకమైన విషయాలను ధ్యానం చేయడానికి ప్రభు నాకు కూడా సహాయపడుతున్నాడు. రాను దినాల్లో ప్రభు చిత్తమైతే అసలు భారతదేశానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు విద్య నేర్చుకున్నాడా, లేక 12 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరం ఆ 18 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు భారతదేశానికి వచ్చి విద్యను అభ్యసించాడా నిజముగానే కరుణాకర్ సుగుణ చెప్తున్న ప్రకారంగా, లేక యేసుక్రీస్తు యొక్క జ్ఞానము, వివేకము, యేసుక్రీస్తు యొక్క విఘ్నత, ప్రత్యక్షత, యేసుక్రీస్తు యొక్క సార్వభౌమము, అధికారము, యేసుక్రీస్తు యొక్క పరలోక జ్ఞానము, భూలోక జ్ఞానము, ఆ 18 సంవత్సరాలు ఎక్కడున్నాడో తర్వాత వీడియోలో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే
భారతదేశానికి రాకపోతే యేసుక్రీస్తుకి గురువు శిష్యులు అనే విషయమే తెలియదు. అంత మాత్రమే కాదు, క్రైస్తవులకు కూడా తెలియదు, బైబిల్ కూడా తెలియదు. కాబట్టి మన సనాతన ధర్మంలో హిమాలయ పర్వతాల్లో ఆ గుహల దగ్గరకు వచ్చి సాధులు సన్యాసుల దగ్గర యేసుక్రీస్తు నేర్చుకొని ఆయన బోధిస్తూ వచ్చాడు అన్నటువంటి విధానము ఆ కరుణాకర్ సుగుణ చెప్పిన వీడియోలో మనం చూస్తాం. అయితే సత్యవేద గ్రంథంలో ఆయా సందర్భాలలో గురువులు శిష్యులు అనే పదాలు రాయబడి ఉన్నాయి. మరొకసారి మనము ఆ భాగాన్ని మనం చూస్తాం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయములో పదే పదే ఈ మాటలు గురువు శిష్యులన్న మాటలు రాయబడి ఉన్నాయి. ఒకసారి మీరు కూడా సత్యవేద గ్రంథం బైబిల్ తీసి చూడవలసిందిగా ప్రభునామంలో తెలియజేస్తూ ఉంటున్నాను. రాజులు 2వ అధ్యాయ గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో సుస్పష్టముగా తెలుగు బైబిల్ ఇలా రాయబడింది. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరలోకమునకు తీసుకొని పోవునని నువ్వు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు ఎరుగుదును, మీరు ఓరకుండుడి అని ఇక్కడ గురువు శిష్యులన్న మాటలు ఈ రాజుల గ్రంథం 2వ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, బైబిల్ తెలుగు బైబిల్లో చాలా తప్పులు ఉన్నవి. తెలుగు బైబిల్ని కాదు, ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూడాలి అన్నటువంటి మాటలు మరి కరుణాకర్ సుగుణ బోధిస్తున్నాడు. కాబట్టి సత్యాన్ని ఈ సమాజానికి తెలియపరచడం తప్పేమి కాదు. కానీ అసత్యాన్ని, లేనిదాన్ని ఉన్నట్లుగా, ఉన్నదాన్ని లేనట్టుగా క్రైస్తవుల మీద మనోభావాలు దెబ్బతీస్తూ, సత్యవేద గ్రంథం బైబిల్ మనోభావం దెబ్బతీస్తూ, వీటన్నిటికీ అతీతమైనటువంటి జగత్రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క విధి విధానాన్ని అవహేళన చేస్తూ కరుణాకర్ సుగుణ చేసిన వీడియో. మనందరం ప్రార్థించవలసిన విషయం ఏంటంటే, ఏనాడికైనా కరుణాకర్ సుగుణ మనోభావం, మనోనేత్రం తెరవబడి సత్యాన్ని గ్రహించి యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించేవాడుగా దేవుడు అతన్ని దర్శించాలని, ఒకనాడు క్రైస్తవులను హింసించిన సౌలు యేసుక్రీస్తు దర్శించిన దమస్కు మార్గం దర్శింపబడిన తర్వాత పౌలుగా మార్చబడి యేసుక్రీస్తు నామాన్ని ఎంతగా ప్రకటిస్తూ వచ్చాడో, అలాగుననే మతోన్మాదులుగా పిలువబడుతున్న వారు అందరూ కూడా, వారిలో కరుణాకర్ సుగుణ కూడా ఒకరు అలాంటి వారిలో. కాబట్టి ఈ మతోన్మాదులందరూ మనోనేత్రము వెలిగించబడి యేసుక్రీస్తు జగత్రక్షకుడు, సార్వభౌమ అధికారం కలిగిన వాడు, నిజమైనటువంటి రక్షకుడు, మానవాళికి విమోచకుడని వారు గ్రహించి మతోన్మాదులు యేసు నామాన్ని ఈ సభ్య సమాజానికి ప్రకటించేవారుగా దేవుడు వారిని సిద్ధపరచాలని నేను అనుదినం ప్రార్థన చేస్తున్నాను. అలాగున క్రైస్తవ నాయకులు, సేవకులైన వారు, విశ్వాసులు ఎంతోమంది ప్రార్థిస్తున్నారు. అయితే వీరి ప్రార్థనలు ఏవి కూడా వృధా కావు. ఒకరోజు ఈ మతోన్మాదుల్లో ఒక్కడిగా ఉన్న కరుణాకర్ సుగుణ కూడా యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని గ్రహించి ఆ నామాన్ని సభ్య సమాజాన్ని ప్రకటిస్తారని విశ్వాసంతో ప్రభు నామాన్ని బట్టి నమ్మి మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వారులారా, మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే, బైబిల్ గురించి రాయబడిన మాట ఇంగ్లీష్లో ఉందా లేదా అనేది కరుణాకర్ సుగుణ అన్నంత మాత్రాన మనం ఏమి కలవరపడాల్సిన పని లేదు. సత్యవేద గ్రంథం బైబిలు ప్రపంచానికి మొట్టమొదటి భాష హీబ్రూ భాష. దేవుడు ఎంచుకున్నటువంటి తన ప్రజలతో మాట్లాడడానికి దేవుడు ఎంచుకున్న భాష హీబ్రూ భాష.
కాబట్టి బైబిల్ తర్జుమా విధానం ఎలా రాయబడిందంటే ఒకసారి ఈ మాటలు మీరు చూడాలి. బైబిల్ ఎలాంటి భాష నుండి రాయబడిందంటే ఒకసారి ఈ మాటలు గమనించండి. బైబిల్ తర్జుమా చేయబడిన విధానం ఒకసారి పరిశీలించండి. ఇది ఆదిమ ఎబ్రీ భాష నుండి తెలుగులో భాషాంతరము చేయబడినది అని రాయబడింది. అంటే ఎబ్రీ భాషలో నుండి తెలుగులోనికి అనువదించబడింది. ఇంగ్లీష్ భాషలో నుండి తెలుగులోనికి బైబిల్ అనువదించబడలేదు కరుణాకర్ సుగుణ ఆలోచన ప్రకారంగా చూస్తే. కాబట్టి ఈ సత్యాన్ని మనము మొట్టమొదటిగా గ్రహించాలి. కాబట్టి ఇంగ్లీష్లో ఉందా లేదా, ఇంగ్లీష్లో రకరకాలుగా వర్షన్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏ వర్షన్ సరైనది, ఏ వర్షన్లో ఉన్నదాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలని కూడా ఆలోచించడం చాలా అవసరమే క్రైస్తవులైన వారందరికీ. క్రైస్తవేతరులు కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి. అయితే కరుణాకర్ సుగుణ యొక్క ఉద్దేశం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో బైబిల్లో ఎక్కడ కూడా శిష్యులు అనే పదం రాయబడలేదు అన్నటువంటి మాటలు కరుణాకర్ సుగుణ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రేమైన వారులారా, తెలుగు బైబిల్ చదువుతున్న వారందరికీ పాత నిబంధనలో గురువు శిష్యుల పరంపర ఉంది అన్నటువంటి విధానము అందరికీ సుస్పష్టమే. ఎవరు సందేహపడవలసిన అవసరం లేదు. కరుణాకర్ సుగుణ చెప్పింది నిజమేనా కాదా అని కలవరపడాల్సిన అవసరం కూడా లేదు. తెలుగు బైబిల్లో గురువు శిష్యులు అన్నటువంటి పదాలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. ఇకపోతే కరుణాకర్ సుగుణ యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు ఇంగ్లీష్ బైబిల్లో డివైజబుల్ అనేటువంటి పదము లేదు. ఇంగ్లీష్ పుస్తకములు బైబిల్లో శిష్యులు అన్నటువంటి పదము లేదు అన్నటువంటి మాటలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఒకసారి మీరు చూడండి, నా చేతిలో ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది. ఈ బైబిల్ నుండి మనం పరిశీలిద్దాం. ఒకసారి చూడండి, ఇంగ్లీష్ బైబిల్ యొక్క విధి విధానము, ఈ పుస్తకము వర్షను కింగ్ జేమ్స్ వర్షన్లో కరుణాకర్ సుగుణ చెప్పిన మాటలు ఉన్నాయా లేదా అన్నటువంటిది మనం గమనిస్తే చూడండి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కింగ్ జేమ్స్ అనేటువంటి కింద భాగంలో రాయబడి చూడండి. కింగ్ జేమ్స్ బైబిల్ గ్రంథం, కింగ్ జేమ్స్ అనే బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించగలిగినట్లయితే చూడండి, స్పష్టంగా మనం పరిశీలన చేస్తాం. దేవుని వాక్యములో మరి కరుణాకర్ సుగుణ చేస్తున్న అభియోగాలు ఎంతవరకు నిజము అన్నటువంటి మాటలు ఇంగ్లీష్ గ్రంథంలో అసలు ఇంగ్లీష్ బైబిల్ ఆ మాటలే లేవు అని కరుణాకర్ సుగుణ అభియోగాలు చేస్తూ ఉంటున్నాడు. శిష్యులు గురువు పరంపరలు అన్నటువంటి మాట బైబిల్లో లేదు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మీరు ఒకసారి చూడండి, నా ఎడమ చెయ్యి చూపుడు వేల దగ్గర ఒకసారి పరిశీలించండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనములో కరుణాకర్ సుగుణ చేసిన క్వశ్చన్కి స్పష్టంగా బైబిల్లో ఇక్కడ ఆన్సర్ ఉంది. కరుణాకర్ సుగుణ చెప్పిన దానికి అసలు శిష్యులనే పదం డిసిప్లిన్స్ అనేటువంటి పదమే లేదని కరుణాకర్ సుగుణ అంటూ వస్తాడు. కింగ్ జేమ్స్ అనేటువంటి వెర్షన్లో 8వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వచనములో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఒకసారి ఇంగ్లీష్ బైబిలే కాకుండా తెలుగు బైబిల్లో కూడా చూస్తే యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో 16వ వచనంలో ఇలా రాయబడింది.
ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము అన్నటువంటి మాటలు తెలుగు బైబిల్లో ఇక్కడ అండర్లైన్ చేశాను చూడండి. తెలుగు బైబిల్ 8వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి ప్రియమైన వారులారా, పాత నిబంధన గ్రంథంలోనే శిశువులని కానీ రేజుబుల్ అనేటువంటి పదము లేదు. కాబట్టి భారతదేశంలో యేసుక్రీస్తు నేర్చుకొని పోయి క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 10వ వచనంలో వాడాడు అన్నటువంటి మాటలు అంటున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవులారా, ప్రియ క్రైస్తవేతరులారా, మీరెవరైనా సరే కరుణాకర సుగుణ అంతటి జ్ఞానవంతుడు లేడు, కరుణాకర సుగుణకు బైబిల్ తెలిసినంతగా ఇంకెవ్వడికి తెలియదు అనుకొని మీరు మోసపోవాల్సినటువంటి అవసరం లేదు. కరుణాకర సుగుణకు ఏదో కొన్ని పదాలు తెలిసినంత మాత్రాన బైబిల్లో పిహెచ్డి చేశాడు కరుణాకర సుగుణ అని క్రైస్తవేతరులు మోసపోవాల్సిన అవసరం లేదు, క్రైస్తవులు కూడా మోసపోని అవసరం లేదండి. కరుణాకర సుగుణకు తెలిసింది సత్యవేద గ్రంథం బైబిలు సముద్రం లాంటిదైతే కరుణాకర సుగుణకు తెలిసింది 1-2 నీటి బిందువులు మాత్రమే. నీటి బిందువులు తెలుసుకున్నంత మాత్రాన సముద్రాన్నే తెలుసుకున్నాను అనుకోవడం బుద్ధిహీనత, మూర్ఖత్వానికి నిదర్శనం. కొంతమంది మత ఛాందసవాదులు, మత పిచ్చగలిగినటువంటి వారు కరుణాకర సుగుణను రెచ్చగొడుతున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మమును అవలంబిస్తున్న మా సహోదరులు కోట్ల రూపాయలు మోసం చేసి కరుణాకర సుగుణ సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి నా భారతీయులారా, నా సహోదరులారా, కరుణాకర సుగుణ మోసానికి, దగాకు మోసపోయి మీ కోట్ల రూపాయలు కరుణాకర సుగుణకు కానుకలుగా ఇవ్వకండి. మీరు చాలా మోసపోతున్నారు. మా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు సహోదరులు మోసగించబడము ఏమాత్రం నాకు ఇష్టం లేదు. కరుణాకర సుగుణకు హెచ్చరిస్తున్నాం, ఇలాంటి అభియోగాలు, అబండాలు మానుకో, లేదంటే జీవము గల దేవుడు నీ జీవితంలో ప్రమాదాన్ని నువ్వు రుచి చూడకూడదని నీ కొరకు క్రైస్తవులు ఎందరో సేవకులు ప్రార్థన చేస్తున్నందువలన ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు. లేదంటే బైబిల్ మీద, క్రైస్తవుల మీద, యేసుక్రీస్తు మీద చేస్తున్నటువంటి అబండాలు, దుర్బోధలు, దుష్ట ఆలోచనలు, దుష్టాభిప్రాయము, నువ్వెంతో సుఖపడుతున్నాను, కోట్ల రూపాయలు మోసగించి హైందవుల సొమ్మంతా నేను ఆక్రమించుకుంటున్నాను అనుకుంటున్నావేమో. ఒకరోజు నీ ఆటలు సాగవు. ఖచ్చితంగా ఒకరోజు నువ్వు యేసుక్రీస్తు నామాన్ని ఈ భారతదేశంలో ప్రకటించక తప్పదు. ఆ నామాన్ని నువ్వు ఒప్పుకోక తప్పదు. మతోన్మాదుల వారైన వారందరికీ ఒక భారతీయ సహోదరుడిగా ఈ మాటలు మీకు విన్నవించుచున్నాను. క్రైస్తవుల మీద కానీ, సత్యవేద గ్రంథం బైబిల్ మీద కానీ, క్రీస్తు మీద కానీ ఇక అబండాలు వేయడం, దుర్బోధలు చేయడం మానుకోవడం మీకు ఎంతైనా మంచిది. ఒకరోజు నువ్వు ప్రమాదం వస్తుంది మీ అందరికీ. ఆ రోజు మిమ్మల్ని ప్రమాదం నుంచి ఎవడు తప్పించలేడు. ఒకవేళ మీ దగ్గర కులం ఉంది, మా సనాతన ధర్మం ఉంది, మాకు నాయకులు ఉన్నారు, మాకు అధికారులు ఉన్నారు, అంతేకాదు మా దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంది, మేము తప్పించుకుంటాము అనుకుంటున్నారేమో. చూడండి, దాని కొరకై సత్యవేద గ్రంథంలో ఒక వాక్యం రాయబడింది, మీరు తప్పించుకోలేరు మతోన్మాదులారా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును.
ఎందుకు ఉగ్రత పాలవుతారు? మీ దగ్గర ఉన్న కోట్ల రూపాయలు కానీ, మీ అధికారాలు కానీ, మీ ఆధిపత్యములు కానీ, మీ ధన బలము కానీ, మందు మార్బలము కానీ, ఒకరోజు దేవుని యొక్క ఉగ్రత నుంచి మీరు తప్పించుకోలేరు. ఆ ఉగ్రతలో మీరు పాలుపంపులు పొందకూడదని మీ కొరకు క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తున్నారు. మీ సత్యాన్ని మీరు గ్రహించాలని, నిజమైనటువంటి రక్షకుని తెలుసుకోవాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు ఈరోజు వరకు ఇంకా క్షేమంగా ఉన్నారు. ఒకరోజు రాబోతుంది, ఆ రోజు నువ్వు తప్పించుకోలేవు. ఎందరో తప్పించుకోలేకపోతూ వచ్చారు, మీరు కూడా తప్పించుకోలేరు మతోన్మాదులారా. కాబట్టి బైబిల్ జోలికి రాకండి. మీకు ఏదైనా చేతవుతే సత్యం ఉంది అనుకుంటే, మీరు విశ్వసించిన ప్రామాణికమైన గ్రంథాలలో సత్యం ఉంది అనుకుంటే సభ్య సమాజానికి బోధించండి, ప్రకటించండి, తప్పులేదు. సెక్యులర్ దేశం భారతదేశం అంటే. కాబట్టి ఆర్టికల్స్ ప్రకారంగా స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. రాజ్యాంగ నిర్మాణకుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సైతం ఆయన అంటూ వచ్చాడు, నేను పుట్టింది హిందువుగానే పుట్టాను కానీ నేను మరణించినప్పుడు హిందువుగా మరణించనని. కాబట్టి ఆయన బుద్ధిజాన్ని అవలంబిస్తూ వచ్చాడు. భారతదేశానికి ఉన్న ప్రత్యేకత అదే. మత ఛాందస్సువాదులుగా జీవించి ప్రమాదాన్ని తెచ్చుకోద్దండి. కరుణాకర సుగులకు యేసుక్రీస్తు నామములో ఒక సేవకుడిగా, భారతదేశపు సహోదరుడిగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. కరుణాకర సుగుణ వెనుక ఉన్నటువంటి మతోన్మాదులందరికీ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మీరెవరైనా సరే మీ గ్రంథాలలో ఉన్న గొప్పతనాన్ని చెప్పుకోండి. క్రైస్తవులు కానీ, బైబిల్ మీద కానీ, యేసుక్రీస్తు మీద అభియోగాలు చేస్తే క్రైస్తవులు ఎవరు ఊరుకోరు. సత్యవేద గ్రంథాన్ని ఆయుధముగా, సిద్ధాంతపరంగా ప్రతి క్రైస్తవుడు సేవకుడు మత ఛాందస్సపు వాదులను సిద్ధాంతపరంగా ఎదుర్కొంటామని యేసుక్రీస్తు నామంలో ఒక సేవకుడిగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా. కావాలంటే గ్రంథాలను పరిశీలించండి. న్యూ కింగ్ జేమ్స్ బైబిల్ వర్షన్లో గురు పరంపరలో అనేటువంటి మాటలు ఉన్నాయో లేదో మీరు బైబిల్ కొని చదివి సత్యాన్ని గ్రహించండి. అంతేగాని అబండాల మాత్రం వేయడం మానుకోండి. నువ్వెంత ఘోర పాపమైనా సరే యేసుక్రీస్తు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. యేసునందు విశ్వాసం ఉంచకపోయినా నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ఏది కూడా నేను అగ్నిగుండం తప్పించలేదు, యమగుండం నుంచి నేను ఎవరు తప్పించలేరు. నువ్వు తప్పించబడాలంటే యేసుక్రీస్తు శరణము. యేసు నామంలోనే నీకు విముక్తి, యేసు నామంలోనే నీకు పాపక్షమాపణ. నువ్వెవరివైనా సరే, ఎంత మతోన్మాదివైనా, ఎంత ఘోరమైన పాపమైనా, ఎంత ఉగ్రవాదివైనా, ఎంత మత ఛాందస్తపువాదివైనా, నువ్వెవరివైనా అగ్నిగుండం తప్పించుకోవాలి, యమగుండం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు శరణం. ఆయన అంటున్నాడు యోహాను సువార్త 6:37 నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రమే నేను బయటికి త్రోసివేయను. ప్రభునందు ఈ శ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందుతారు. సులువుగా సూక్ష్మంలో మోక్షం. యేసుప్రభుని నోటితో ఒప్పుకొని హృదయం నుండి విశ్వసిస్తే నువ్వు అగ్ని కూడా తప్పించుకుంటావు, మోక్షానికి వారసుడు అవుతావు. నీ పాపముల కొరకై, యావత్ మానవాళి పాపముల కొరకై 2019 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నామధారుడిగా ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను చేసిన చేతులతో చేసిన తప్పిదాన్ని బట్టి యేసుక్రీస్తు చేతుల్లో మేకులు కొట్టబడుతూ వచ్చాయి. చెడు నడతలు నడిచిన కారణం చేత యేసుక్రీస్తు పాదాల్లో మేకులు కొట్టబడుతూ వచ్చాయి. వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి చేసిన తప్పిదాన్ని బట్టి యేసుక్రీస్తు పాదాల్లో మేకులు కొట్టబడుతూ వచ్చాయి. తప్పుడు ఆలోచన ఉన్నందువలన యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం కొట్టబడుతూ వచ్చింది. హృదయంలో ఒక మాట కలిగి ఉండి బయటకు ఒకటి మాట్లాడడం వల్ల యేసుక్రీస్తు హృదయంలో బల్లెపోటు పడబడుతూ వచ్చింది.
ప్రిడా సోదరి సోదరా, నువ్వెవరైనా రక్త ప్రోక్షణం పాప వినాశనం, ఆ రక్తం చిందించిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఏ ప్రామాణికమైన గ్రంథాల్లో కనబడదు. యేసునాథుడు మాత్రమే ప్రజాపతి. ఆయన ఒక్కడే ప్రజల కొరకై రక్తమును చిందించిన వాడు. ఆయన ఒక్కడే యజ్ఞము చేయబడినటువంటి వాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. కనుక మతోన్మాదిగా, ఉగ్రవాదిగా, మత ఛాందస్యవాదిగా, క్రైస్తవులకు, బైబిల్కి, యేసుక్రీస్తుకు వ్యతిరేకమైన స్వభావమును మానుకొని నీ రక్షకుడు, యావత్ మానవాళి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారని హృదయమునందు విశ్వసించి యేసే రక్షకుడు నోటితో ఒప్పుకుంటే ఇప్పుడే ఈ క్షణమే యేసు రక్తం ప్రతి పాపం నుండి నేను కడిగి పవిత్రపరుస్తుంది. యమకుండం మీద, అగ్నిగుండం మీద నీకు విజయం ఇస్తుంది. నీ పాపముల మీద విజయం ఇస్తుంది. దుష్టపు ఆలోచనల మీద, దుర్మార్గ కార్యాల మీద నీకు విజయం ఇస్తుంది. శాంతి, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, ఆనందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. అగ్నిగుండం మీద నీకు విజయాన్ని పొందుతావు. యుగ యుగంలో నిత్య రాజ్యంలో ఉంటావు. ఈ విషయాన్ని కరుణాకర్సుగున మిగతా మతోన్మాదులందరూ గ్రహించవలసిందిగా యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు ఒక సహోదరు, భారతదేశపు సహోదరుడిగా, పౌరుడిగా, ఒక సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాం. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారి ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందుతారు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు విన్నవారిలో కార్యం చేయండి. కరుణాకర్సుగున మిగతా మతోన్మాదులందరూ ఈ సత్యాన్ని గ్రహించి మీ నామాన్ని ఒప్పుకొని ఒక దినమున సౌలు పౌలుగా మారి మీ నామాన్ని ప్రకటించినట్టుగా వారు ప్రకటించడానికి సహాయపడమని వందనములు చెల్లిస్తూ ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి, కలవరపడుతూ కరుణాకర్సుగున వీడియోకి కలవరపడుతున్నటువంటి ప్రతి క్రైస్తవులని, సేవకులని ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి వారిని నా మహిమ కొరకై నీ సాక్ష్యం జీవించడానికి, ఇలాంటి అభియోగాలు చేస్తున్న మతోన్మాదులను ఎదిరించడానికి, ధైర్యంగా విశ్వాస జీవితం జీవించడానికి సహాయపడమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, సన్నిధి, కాపుదల, భద్రత, ఆయన ప్రేమించిన వారికి, సర్వలోక భక్తులు, సకల పరిశుద్ధులకు, సంస్కారం చేసుకున్న వారికి, క్రైస్తవులకు, క్రైస్తవతలకు, మతోన్మాదులందరికీ యేసునామాన్ని అంగీకరించి ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యులతో, భోగభాగ్యములతో జీవించినట్లుగా సదాకాలం తోడై కాపాడబడుదురుగాక. ఆమీన్. యేసుక్రీస్తు నామంలో భారతీయుడిగా, సహోదరుడిగా నా శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను.